రామాయణంలో సుందరకాండను 17th సర్గం. ఇక్కడ సీతాదేవిని చూసి హనుమంతుడు ఆనందానికి లోబట్టం గురించి చెప్పబడి ఉంది. తతః కుముదా షఢాంభూ నిర్మలో నిర్మలం స్వయం ప్రజగామ నభశ్చంద్రో హంసో నీలమివోధకం. ఏదైతే చూసిన ఆవిడ సీతో కాదో అనుకుని పలు రకాలుగా ఆయన అన్ని అనుమానాలు వచ్చినప్పుడు కూడా సమగ్రంగా పరిశీలించి ఈవిడ సీతే అని ఒక గట్టిగా నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏ చెట్టు కొమ్మ మీద అయితే నుంచుని చూస్తున్నాడో అదే కొమ్మ మీద ఉండిపోయాడు. ఇంతలో కలువలతో సమానమైన కాంతి గల నిర్మలమైన చంద్రుడు నీలంగా ఉన్న ఆ నీటిలో మళ్ళీ ఎలా అయితే నీరులో హంసలు ప్రవేశించినప్పుడు అది మళ్ళీ నీళ్ళు ఎలా అయితే మనకి స్పష్టంగా ఉంది, అటు ఇటు కదలికలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అక్కడికి మళ్ళీ వినీలాకాశంలో పశ్చిమ భాగానికి చేరుకున్నాడు. సాచివ్యమివ కుర్వన్స ప్రభయ నిర్మల ప్రభ చంద్రమా రశ్మి విశ్రీతేహ శ్రీశైవే పవనాత్మజం. నిర్మల కాంతులతో విలసిల్లుతున్న ఆకాశంలో ఉన్న చంద్రుడు తన ఒక కాంతితో ఇక్కడ మళ్ళీ తనకి సహకారం అందిస్తున్నట్టుగా చల్లని కిరణాలతో ఆ హనుమంతుడిని సేవించుకున్నట్టుగా ఉన్నది. సాధదర్శ తతః సీతాం పూర్ణచంద్రానిభాననాం శోకభారేరివన్యాస్తాం భారేర్నావామివాంబసి. అదే చంద్రుడు, అవే కిరణాలు ఎలా అయితే అందరి మీద పడుతూ ఉంటాయి. ఎవరికైతే ఉపశమనం కలిగినలాగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవన్నీ కూడా దాని ప్రభావం మన మీద పడుతున్నట్టుగా, అది మనం ఆస్వాదిస్తూ ఉన్నట్టుగా, మనకు అనుకూలంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అదే చంద్రుడు, అవే కిరణాలు, అదే సమయం. కాకపోతే నేను బాగా బాధల్లో ఉన్నాను, కృషించిపోయి ఉన్నాను, నాకు అసలు ఏం చెయ్యాలన్నది స్పష్టత లేకుండా ఇలా ఈ భారంగా ఇవన్నీ ఉన్నప్పుడు నాకు అదేం ఆహ్లాదకరంగా అనిపించదు. నాకు మళ్ళీ ఏది అనుకూలంగా లేదన్న భావనే నాకు ఉంటుంది. ఇప్పుడు చూసినావిడ సీతాదేవి అన్న గట్టి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కిరణాలను తన్ని సేవించుకుంటూ ఉన్నట్టుగా, హనుమంతుడికి ఆ బరువు తగ్గిపోయినట్టుగా. అయితే ఇక్కడ ఎలా అయితే పూలు ఎక్కువగా ఉంటే కొమ్మ ఆ పూల బరువుకి ఎలా అయితే వంగిపోతుందో, ఏ కొమ్మ మీద అయితే ఉండి ఇవన్నీ చూస్తూ ఉన్నాడో ఆ హనుమంతుడు యొక్క బరువుతో ఆ నీటికి కృంగిపోతున్నట్టులా నావలాగా శోకభారంతో కుంగిపోతున్న పూర్ణ చంద్రుడు ఆ సీతాదేవిని మళ్ళీ చూశాడు హనుమంతుడు. ధితృక్షమాను వైదేహీం హనుమాన్ మారుతాత్మజ సాదదర్శ విదూరస్థ రాక్షసిర్ఘోర దర్శన. వాయుసూతుడైన హనుమంతుడు సీతాదేవిని స్పష్టంగా చూడాలనుకున్నాడు. ఇప్పుడు కొంచెం దూరం నుంచి చూస్తున్నాడు. అందుకుని దృష్టిని అంతా కూడా సీతాదేవి వైపుగా ప్రసరింపచేసి అప్పుడు సమీపంలో భయంకరమైన ఆకారాలతో ఉన్న రాక్షస స్త్రీలు కూడా ఆ హనుమంతుడికి కనిపించారు. ఏకాక్షీమేక కర్ణాం చ కర్ణ ప్రవరణం తదా ఆకర్ణం శంకుకర్ణం చ మస్తకోచ్ఛ్వాసనాసికం. అయితే ఆ కనపడిన రాక్షసులు అందరూ కూడా ఒక్కొక్క రకంగా భీకరంగా ఉన్నారు. అందుకే ఒక ఆవిడకేమో ఒక కన్ను మాత్రమే ఉంది, ఇంకొకళ్ళకి ఒక చెవి మాత్రమే ఉంది. తల చుట్టూ కూడా వ్యాపించి ఉన్నట్టుగా చెవులు కలిగి కొంతమంది ఉన్నారు, అసలు చెవులే లేకుండా కొంతమంది ఉన్నారు. శంఖపు లాంటి ఆ చెవులు కలిగిన వాళ్ళు కొంతమంది, తల వరకు వ్యాపించి ఉన్నట్టుగా ముక్కు ఉన్నవాళ్ళు, అలాగే ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా, అంటే ఆ రూపం చూస్తేనే భయం కలిగించేలాగా ఉన్నారు. అతికాయోత్తమంగించ తను దీర్ఘ శిరోధరాం ధ్వస్త కేసిం తథా కేసిం కేశకంబళధారిణి. శరీరానికి మించిన తలవి, అంటే ఇప్పుడు శరీరం కొద్దిగా ఉంటే తల పెద్దగా ఉంటే ఎలా ఉంటుంది అలా ఉన్నవాళ్ళు, అలాగే సన్నని నడుము కలిగి కొంతమంది, చింపిరి జుట్టు కలిగి కొంతమందికి అసలు జుట్టే లేదు, అలాగే కేశములే కంబళములుగా ధరించినట్టుగా అంతలాగా ఉన్నాయి, వేలాడుతున్న చెవులు ఉన్నవాళ్ళు, ఇలాగా భీకరంగా ఉన్నారు. లంబకర్ణ లలాటం చ లంబోధర పయోధర లంబోష్టిం జుబుకోష్టిం చ లంబాస్యం లంబజానుకం. అయితే కొంతమందికి వేలాడుతున్న చెవులు, కొంతమందికి వేలాడుతున్న ముక్కు, కొంతమందికి వేలాడుతున్న ఇలా పొట్టలు, అలాగే స్తనములు వేలాడుతున్నాయి, వేలాడుతున్న పెదవులు కొంతమందికి ఉన్నాయి, వేలాడుతున్న గడ్డాలు, అంటే కొంతమందికి విరూపంగా ఉన్నారు, వంకర విరిగిపోయినట్టుగా, ఇలా గడ్డాలు వరకు కూడా ఆ పొట్టలు ఉన్నట్టుగా, ఆ స్తనాలు బాగా కిందకి పొట్టదాకా వేలాడుతూ ఉన్నట్టుగా,
ఈ పెదవులు కూడా అంత పెద్దగా పొట్ట వరకు కూడా వ్యాపించి ఉన్నట్టుగా ఇలా వేలాడుతున్న ముఖాలు కలిగి ఉన్నవాళ్ళు కొంతమంది. హ్రస్వాం దీర్ఘాం తథా కుబ్జాం వికటాం వామనాం తథా కరాళాం భుగ్నవక్త్రాం చ పింగాక్షిం వికృతాననాం. కొంతమంది చాలా పొడుగ్గా ఉన్నారు, కొంతమంది బాగా మోకాళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది మరి మరుగుజ్జుగా ఉన్నారు, కొంతమంది ఇంకా చాలా పొడుగ్గా ఉన్నారు, కొంతమంది గూనిగా ఉన్నారు, కొంతమంది వంకరగా ఉన్నారు, కొంతమంది మరీ పొట్టిగా ఉన్నారు, కొంతమంది చాలా పొడుగ్గా కొరలతో ఉన్నారు, వంకర మూతులు కలిగిన వాళ్ళు కొంతమంది, పచ్చని కాళ్ళు కలిగిన వాళ్ళు కొంతమంది. ఇలా వికారానికి చెప్పటానికి వీలైనట్టుగా అటువంటి వికారమైన ముఖములు రూపాలు కలిగి ఉన్న అంతమంది రాక్షస స్త్రీలని హనుమంతుడు చూశాను. వికృతాః పింగళాః కాళీః క్రోధనాః కలహప్రియాః కాలాయ సమః శూలా కూటముద్గరధారిణీః. ఈ వికార రూపంతో ఉన్న ఆ స్త్రీమూర్తులు ఎవరైతే రాక్షసులు ఉన్నారో పచ్చని శరీరం కలిగిన వాళ్ళు, అంటే ఇక్కడ రూపాలు వికృతంగా ఉండటమే కాకుండా ఆ శరీర ఛాయ కూడా కొంతమంది పచ్చగా ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది మళ్ళీ స్వభావాలు కొంతమంది చాలా కోపంతో ఉన్నారు, కొంతమంది గొడవలు పట్టడం చాలా ఇష్టంగా ప్రీతి కలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నల్లగా ఉన్నట్టుగా ఉన్నారు, కొంతమంది ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. ఇలా కొంతమంది కొన్ని రకాల గదలని ఇటువంటివన్నీ కూడా ధరించి ఉన్నారు. వరాహ మృగశార్దూల మహిష జశివాముఖీః గజోశ్చ హయపాదిశ్చ నికాత శిరసు పరాః. అలాగే పందులు, లేళ్ళు, ఇలా పెద్ద పులులు, గేదెలు, మేకలు, నక్కలు, వీటి ముఖములు ఈ ముఖములుగా కలిగిన ఈ రాక్షసులు కొంతమంది ఉన్నారు. ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, వాటి పాదాలు, అంటే ఇక్కడ చూడటానికి ఏవైతే ఇంత వికృతమైన రూపాలుగా ఉన్నారో ముఖాలు కొంతమందివి ఈ క్రూరమైన మృగాలు వీళ్ళ రూపాలు ముఖాలు కలిగి ఉన్నవి. ఆ పాదాలు కూడా కొన్నివి ఇలాగ కొన్ని జంతువు పాదాల్లాగా ఉన్నాయి. అందుకే ఇక్కడ కొన్ని ఏనుగు లాంటి పాదాలు ఉన్నాయి, కొంతమందికి ఏమో గుర్రములు లాంటి పాదాలు కలిగి ఉన్నారు. ఏకహస్తేక పాదశ్చ కరకర్ణశ్వకర్ణికాః గోకర్ణిహస్తికా కర్ణిశ్చ హరికర్ణిస్తథా పరా అనాసా అతినాసాశ్చ తీర్యజ్ఞాసా వినాసికాః గజసన్నిభనాసాశ్చ లలాటోచ్ఛ్వాసనాసికాః. అలాగే ఇక్కడ కొంతమందికి గుర్రాల పాదాలు, అలాగే కొంతమందికి ఒంటెల లాంటి పాదాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మళ్ళీ ఈ పాదాలు కలిగి ఉండటమే కాకుండా కొంతమందికి బాగా కుదించుకుపోయి ఉన్నట్టుగా, అంటే ఇక్కడ శిరస్సులు ఉన్నవి ఇలాగ బాగా తగ్గిపోయి ఉన్నట్టుగా ఉన్నాయి. కొంతమందికి ఒకటే కాలు ఉంది. అలాగే గాడిద చెవులు ఉన్నవాళ్ళు ఉన్నారు, గుర్రపు చెవులు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆవు చెవులు ఉన్నవారు ఉన్నారు, ఏనుగు చెవులు కూడా అంటే ఇక్కడ ఆ చేతులేంటి కాళ్ళేంటి ఆ రూపాలు ఇంత వికృతంగా ఉండటమే, అలాగే ఆ ముఖాలు కూడా కొంతమంది ఇటువంటి జీవరాశి ముఖాలు కూడా కలిగి ఉన్నాయి. హస్తాది పాద మహాపాద గోపాద పాదచూలికా అతిమాత్ర శిరోగ్రీవ అతిమాత్ర కుచోదరి. ఇలా చెవులు కూడా వివిధమైన మృగాలు కలిగి ఉన్నారు. అలాగే కోతి చెవులు కొంతమందికి ఉన్నాయి. అయితే కొంతమందికి అసలు ముక్కులు లేని వాళ్ళు ఉన్నారు, కొంతమందికి చాలా పెద్ద ముక్కు కలిగిన వాళ్ళు ఉన్నారు. అదే కొంతమందికి ముక్కేమో అడ్డంగా తిరిగిపోయింది, వంకర కలిగిన ముక్కులు కలిగి ఉన్నవారు, కొంతమందికి ఏనుగుల తొండాలు లాంటి ముక్కులు కలిగి ఉన్నాయి. అలాగే కొంతమందికి నుదురు ముక్కులాగా ఉంది, కొంతమందికి ఏనుగు కాళ్ళు ఉన్నవాళ్ళు, అలాగే పెద్ద పాదాలు కలిగి ఉన్నవాళ్ళు, కొంతమందికి ఆవు పాదాలు ఉన్నాయి, పాదముల మీద కూడా కేశాలు కలిగిన వాళ్ళు కొంతమంది, అలాగే శరీరానికి మించిన శిరస్సు ఉన్నవాళ్ళు, కొంతమందికి పెద్ద మెడ కలిగి ఉంది. అలాగే ఇలా చూస్తూ ఉంటేనే ఆ రూపాలు ఎలా ఉన్నాయి అంటే భయానికి లోబడేలాగా ఉన్నాయి. అలాగే ఆ గోర్లు కూడా మేక ముఖం కలిగిన వాళ్ళు, ఏనుగు ముఖం కలిగిన వాళ్ళు, గోవు ముఖం కలిగిన వాళ్ళు, ఇలా కుక్క ముఖం కలిగిన వారు, గుర్రము, ఒంటెలు, ఇట్లాగా ఏనుగులు, ఇలా ఏదో ఒక్కటి అన్నట్టుగా వాళ్ళకి అంతలాగా వికృత రూపాలు కలిగి ఉన్నారు. అతిమాత్రాస్య నేత్రాశ్చ దీర్ఘజిహ్వా నఖాస్తథా అజాముఖిర్హస్తిముఖీ గోముఖి సుకరీముఖీః హయోష్ట్రాకరవక్త్రాశ్చ రాక్షసైర్ఘోరదర్శనాః శూలముద్గరహస్తాశ్చ క్రోధనాః కలహప్రియాః.
అంటే అలాగే ఇప్పుడు ముఖములు, పాదాలు, చేతులు ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ విధంగానే భయంకర రూపాలు కలిగిన ఆ రాక్షస స్త్రీలు కొంతమంది అక్కడ నోట్లోంచి మళ్ళీ నోరు కలిగి ఉన్నవాళ్ళు, అలాగే ఇక్కడ గుర్రములు, ఒంటెలు, కుక్కలు ఇట్లాగే ఏ పాదాలు కలిగి ఉన్నవాళ్ళు, రూపాలు ఇంత విచిత్రంగా ఉన్నవాళ్ళు ఇంతమందిని హనుమంతుడు చూశాడు. పైగా వీళ్ళందరూ కూడా ఆయుధాలు ధరించి ఉన్నారు. శూలాలు, ఇనప గదలు చేత్తో పట్టుకుని ఉన్నారు. పైగా కొంతమంది ముఖాలు చూస్తూ ఉంటేనే అంటే రూపం వికృతంగా ఉంది. దానికి తగ్గట్టుగా క్రోధంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమందికి మళ్ళీ గొడవలు పెట్టుకోవటం ఎక్కువగా ఇష్టమైన వాళ్ళు. అందుకే ఇలా కొరలు కలిగిన వాళ్ళు, అలాగే పొగబారినట్టుగా ఆ జుట్టు కలిగిన వాళ్ళు, వికారమైన ముఖాలు కలిగినటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా అక్కడ చూస్తున్నాడు హనుమంతుడు. कराला धूम्रा केशिश्च राक्षसैर्विकृताननाः पिबन्ति सततं पानं सदा మాంససురాప్రియాः. ఈ స్త్రీలు కూడా నిరంతరము పైగా వీళ్ళకున్న ఆ రూపురేఖలే కాకుండా మద్యపానాలు చేస్తూ మాంసాలు భక్షిస్తూ అలాగే సురపానాల మీద వారికి ఇంకా బాగా ఎక్కువ మక్కువ కలిగి ఉన్నవారు. మాంసశోణిత దిగ్ధాంగీ మాంసశోణిత భోజనాః తాదదర్శ కపిశ్రేష్ఠో రోమహర్షణ దర్శనాః. వారు రక్త మాంసాలు భక్షించేవాళ్ళు, పైగా వారి శరీరాలంతా కూడా మాంసపు రక్తంతో పూయబడినట్టుగా ఉన్నది. చూసేవారికి కూడా ఎగుటు కలిగించేలాగా, అంటే రూపాలు భయంకరంగా ఉన్నాయి. వాళ్ళు ఈ తిన్నవి తాగినవన్నీ ఒంటి అదుపుకుంటే చూడటానికి కూడా కాస్త వికారం కలిగించేలాగా ఉన్నటువంటి వాళ్ళని చూశాడు హనుమంతుడు. స్కందవంతాముపాసీనాః పరివార్య వనస్పతిం తస్యాధస్తాశ్చ తాం దేవీం రాజపుత్రీం మనిందితాం. ఆ రాక్షస స్త్రీలు పెద్ద పెద్దగా వృక్షాల చుట్టూ కూర్చుని ఉన్నారు. ఆ చెట్టు కిందనే ఉన్న పూజ్యురాలైన జనకుడొక్క కూతురైన సీతాదేవిని హనుమంతుడు చూశాడు. లక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజాం నిష్ప్రభాం శోక సంతప్తాం మల సంకూల మూర్ధజాం. ఆ సీతాదేవిని దర్శించటం వలన అతడు ఆనందానికి లోబడ్డాడు. అంటే ఇంతమంది జుగుప్స కలిగించే రూపాన్ని చూసినప్పటికీ కూడా సీతాదేవిని చూసేసరికి ఆనందం వచ్చింది. పైగా వెన్నె తరగనట్టుగా ఆమె కేశములన్నీ కూడా ధూళిలో నిండిపోయి ఇంత శోకంలో తపించిపోతూ దివ్య తేజోమూర్తిలాగే ఉన్నది ఇంకా సీతాదేవి. క్షీణ పుణ్యాం చ్యుతాం భూమో తారాం నిపతితామివ చారిత్రావ్యాపదేశాఢ్యం భర్తృదర్శన దుర్గతాం. పుణ్యము క్షీణించటం వల్ల భూమిపైకి రాలిపోయిన తారలాగే ఆమె నిస్తేజంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ ఉత్తమమైన శీల సౌభాగ్యాలు సంపన్నంగా ఉండి భర్తను దర్శించుకోవాలని తప్పించిపోతూ దీనాతి దీనంగా ఉన్న ఆ సీతను చూశాడు హనుమంతుడు. భూషణేరుత్తమేర్హీనాం భర్తృవాత్సల్య భూషణాం రాక్షసాదీపా సమృద్ధాం బంధుభిశ్చ వినాకృతాం. శ్రేష్టములైన ఆభరణాలు ధరింపక ఉన్న ఆమెకు పతియే ఆభరణం, అది కూడా ఏకైక భూషణంగా భావిస్తూ ఉన్నది. అందుకే రావణాసుడు అపహరించుకుని తీసుకొచ్చినా సరే, రామలక్ష్మణులకి దూరమై ఒంటరిగా ఉన్నా సరే ఆయన్నే తలుచుకుంటూ విలపిస్తూ ఉన్నది. వీయుధాం సింహ సమృద్ధాం బద్ధాం గజవధూమివ చంద్రరేఖాం పయోధాంతి శారదాంబ్రీర్ రివావృతాం. సింహము ద్వారా ఎలా అయితే తోటి గజాయుధములను దూరం అయిపోయి బాధింపబడిన కారణంగా గుంపుకు దూరం అయిపోతే ఎలా అయితే బాధల్లో చిక్కుకుని ఏకాకిగా ఉంటే ఎలా అయితే ఆడయేనుగా ఉంటుందో, అలాగే వర్షాకాలంలో శరత్కాల మేఘాలతో కప్పిబడి ఉన్నట్టుగా చంద్రరేఖల్లాగా కనిపిస్తుంది ఈ సీతాదేవి. క్లిష్ట రూపామా సంస్పర్శాత్ అయుక్తామివ వల్లకీం సీతాం భాతృవసే యుక్తాం అయుక్తాం రాక్షసీ వసే. ఎలా అయితే నలుగు పెట్టడం మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే నూనె బాగా రాస్తాము, రాసి అవన్నీ చేస్తే ఇవన్నీ నిత్యం చేసుకునే విధులు ఎలా అంటే స్నానం చేయటం ఇవన్నీ చేస్తాం, మాలిన్యాలు తొలగించుకోవటం.
ఇక్కడ ఎంత బాధలో ఉంది అంటే, అంత భోగప్రాయమైన జీవితం గడిపి, తనకి తానే భర్త సన్నిధిలో ఉంటే చాలు, భోగం కాదు నాకు ప్రధానమని అన్నీ వదిలేసుకుని వనవాసానికి వచ్చింది. ఇక్కడ ఎటువంటి సంస్కారాలు లేక రాముడికి ఎడబాటైన కారణంగా ఈవిడ ఇంకా బాధకి లోబడిపోయి అనుక్షణం రాముణ్ణే స్మరిస్తూ దీనాతి దినంగా విలపిస్తూ ఉంది. అందుకని ఎటువంటి సంస్కారాలు చేసుకోకుండా ఉన్న కారణంగా శోభ తగ్గిపోయి శోభ విహీనంగా కనిపిస్తూ ఉన్నది. ఇటువంటి రాక్షసులొక్క స్త్రీల మధ్యలో ఉన్నది. అశోక వనిక మధ్య శోక సాగరమాప్లుతాం తాభిః పరివృతాం తత్ర నిగ్రహామివ రోహిణిం. ఆమె మనస్సు శ్రీరాముడి యందే నిలుపుకుని అలా ఉండటం వల్ల మాటి మాటికి ఆ అశోకవనము మధ్యనున్న ఆమె శోక సాగరంలోనే మునిగిపోయి ఉంది. ఏవి పట్టించుకోకుండా రాముణ్ణే ధ్యానిస్తూ అలాగ శోకిస్తూ ఉన్నది. దదర్శ హనుమాన్ దేవి లతామకుసుమామివ సామలేనా చ దిగ్ధాంగి వపుషా చాప్యలంకృత తృణాలి పంకదిగ్ధీవ విభాతి న విభాతి చ. అక్కడ రాక్షస స్త్రీలతో పరివృత్తమై ఎలా అయితే గ్రహాలతో చుట్టబడిన రోహిణిలాగా, పుష్పాలు లేని లతల్లాగా తేజోరహితంగా ఉంది సీతాదేవి. ఆ సీతాదేవిని హనుమంతుడు చూశాడు. ఆమె శరీరం అంతా కూడా మాసిపోయినట్టుగా శోభాయమానంగా ఉండవలసింది శోభంతా తగ్గిపోయి ఉన్నది. మలినేన తు వస్త్రేణ పరిక్లిష్టేన భామిని సంవృతా మృగశాభాక్షి దదర్శ హనుమాన్ కపిః. సహజంగానే లావణ్య ప్రభావాలతో బురదలో నిండిపోయిన తామర తాడులాగా తేజస్సుతోనే ఉన్నది. నలిగిపోయి అసిపోయిన వస్త్రాలైనప్పటికీ కూడా ఇక్కడ బిత్తర చూపులు చూస్తున్న ఆ సీతాదేవిని వానరోత్తరుడైన హనుమంతుడు చూశాడు. తాం దేవి దీనవదన ఆధీన భాతృతేజస రక్షితాం స్వేన శీలేన సీతామసీతలోచన. రాక్షస స్త్రీల మధ్య దీనాతి దీనంగా విలపిస్తూ ఉండి తన భర్త కోసమే పరితపించిపోతూ, పైగా తన భర్త అయిన శ్రీరాముడు యొక్క పరాక్రమం బాగా తెలిసినదైటం వల్ల ధైర్యంతో ఇంకా ఎవరికి తల వంచిన అవసరం లేదు అని అంతలాగా ఉన్నది ఆవిడ. తాం దృష్ట్వా హనుమాన్ సీత మృగాశ భనిభీక్షణ మృగకన్యామివ తస్త్రాం వీక్షమానం సమంతతః. చక్కని నేత్ర సౌందర్యం కలిగిన సీతాదేవి ఆమె శీలాన్ని రక్షించుకుంటూ మనోహరమైన చూపులు కలిగి ఉన్నప్పటికీ కూడా భయంతో అటు ఇటు ఉన్న ఆ ఆడ లేడి పిల్లలాగా కనిపిస్తున్నటువంటి సీతను చూశాడు హనుమంతుడు. ఇన్నిసార్లు చూశాడు అంటే ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు చూశాడు, వచ్చిన కార్యాన్ని సఫలం చేయాలంటే ఆవిడతో మాట్లాడాలి. ఇంతలాగా బిత్తరగా ఉన్నది అక్కడ, ఇంతలాగా శోకంలో ఉన్న ఆవిడతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడి అన్నది ఇక్కడ మళ్ళీ ఆ పరంపర నడుస్తుంది. దహంతీమివ నిశ్వాసేహ వృక్షాన్ పల్లవధారిణః సంగాతమివ శోకానాం దుఃఖస్యోర్ మిమివోత్తితాం. ఆమె తన వేడి నిట్టూర్పులతో ఇలాగా ఆ వృక్షాన్ని కాల్చివేస్తున్నట్టుగా దహించేసేలాగా ఉంది, తప్పించిపోతూ ఉన్నది. ఆ శోకం అంత తీవ్రంగా ఉన్నది సీతాదేవికి. తాక్షమాం సువిభక్తాంగిం వినాభరణ శోభిని ప్రహర్షమతులం లేబే మారుతి ప్రేక్షమైథిలిం. ఇలా ఎగిసి పడుతున్న దుఃఖ తరంగాలతో ఉన్నట్టుగా ఆభరణం లేకపోయినా సరే ఆవిడ ఇంతలాగా బాధపడుతూ ఉంటే ఆ సీతామాత అలా శోభాయమానంగా ఉండవలసింది. ఏమి అలంకరించుకోకపోయినా సరే ఆ సుగుణాల కారణంగా శోభాయమానంగానే ఉన్నది. ఇలా ఆ సీతను చూస్తూ హనుమంతుడు కాస్త సంతోషించాడు. ఎందుకంటే ఎవరి కోసమైతే ఇంత సముద్రాన్ని దాటి ఇంత లంకను కూడా రాత్రి వేళ వచ్చి అంత వెతికి చూసిన తర్వాత దాన్ని ఇప్పుడు సీతా దర్శనంతో తన కార్యం అన్నది సఫలమైపోతున్న ఆనందంలో సంతోషించాడు. హర్షజాని చ శోశ్రూని తాం దృష్ట్వా మదిరిరేక్షణ మూమోచ హనుమాస్తత్ర నమశ్చక్రే చ రాఘవం. అందమైన కన్నులు కలిగి ఉన్నది ఆ సీతాదేవిని చూడతూనే హనుమంతుడు ఇంకా ఆ నేత్రాల నుంచి ఆనంద బాష్పాలు, తన కార్యం సాఫల్యం అయిపోయిందని ఒకటి, ఇంత దీనాతి దీనిలో సీత ఉంది అన్న బాధ ఒకటి. నమస్కృత్వా చ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతా దర్శన సంహృష్టో
హనుమాన్ సంవృతో భవతు. ఆ రాముణ్ణే మళ్ళీ స్మరించి హనుమంతుడు ఆయనకి నమస్కరిస్తూ సీతాదేవి దర్శనంతో ఆనందానికి లోబడిపోయి మళ్ళీ ఆ రామలక్ష్మణులకి నమస్కరించుని ఆ హనుమంతుడు ఆకుల చాటున దాగిపోయి ఉన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 17 సర్గా సంపూర్ణం.